ఓం శ్రీ గురుభ్యో నమః. డెలివరీ బాయ్ కథానిక. నేను ఒక డెలివరీ బాయ్ని. ఎక్కువగా సాయంత్రం షిఫ్ట్లో పనిచేస్తాను. ఆ రోజు రాత్రి సుమారు 9 గంటల సమయంలో చివరి ఆర్డర్ తీసుకున్నాను. రెస్టారెంట్ నుండి నా ఆర్డర్ సాధారణ కిచిడి, పెరుగు, 2 అరటిపళ్ళు మాత్రమే. అడ్రస్ నగరంలోని పాత ప్రాంతంలో ఉంది. చాలా పాడైపోయిన భవనం, 3వ అంతస్తు. నేను డోర్ బెల్ నొక్కాను. ఒక వృద్ధ మహిళ తలుపు తెరిచింది. తెల్ల జుట్టు, వణుకుతున్న చేతులు, మందపాటి కళ్ళజోడు. ఆమె ముఖంలో అలస ఉంది. బాబు, లోపల పెట్టేయి, నా చేతులు వణుకుతాయి అంది. నేను ఆహారాన్ని టేబుల్పై పెట్టి వెళ్ళడానికి తిరిగినప్పుడు ఆమె అడిగింది, 2 నిమిషాలు కూర్చోగలవా? ఒంటరిగా తినలేను. నేను గడియారం చూశాను. అయిపోయింది. ఎలాగూ కొంచెం అలసటగా కూడా ఉంది, కానీ ఏదో కారణంగా నేను కూర్చున్నాను. గది నిశ్శబ్దం. ఒక మూలలో చిన్న దేవుడి ఫోటో, మరో గోడపై అనేక ఫోటోలు. ఆమె ప్లేట్ తెరిచి నెమ్మదిగా కిచిడి తినడం ప్రారంభించింది. ప్రతి 2 ముద్దల తర్వాత నన్ను చూసి నవ్వేది. ఆమె చెప్పింది, తెలుసా బాబు, నేను ప్రతిరోజు బయట నుంచి ఆర్డర్ చేయను. ఈరోజు మాత్రం ఒక మనిషి గొంతు వినాలని అనిపించింది. నేను మౌనంగా ఉన్నాను. ఆమె గోడపై ఉన్న ఒక ఫోటో చూపించింది. ఇతనే నా భర్త. రైల్వేలో పనిచేసేవాడు. 5 ఏళ్ల క్రితం చనిపోయాడు. మరో ఫోటో, ఇతనే నా కొడుకు. కెనడాలో ఉంటాడు. బాగా ఉన్నాడు. ప్రతి నెల డబ్బు పంపిస్తాడు. కొద్దిసేపు ఆమె మౌనంగా ఉంది. ఆమె నవ్వింది, కానీ ఈసారి కళ్ళల్లో నీళ్లు. కానీ పంపడానికి సమయం మాత్రం ఉండదు. అప్పుడే గదిలో గడియారం శబ్దం చాలా గట్టిగా వినిపించింది. ఆమె ఇంకో ముద్ద తీసుకుంది. ఇది నా కూతురు, బెంగళూరులో ఉంటుంది. తన ప్రపంచంలో సంతోషంగా ఉంది. అలా ఉండాలి కూడా. పిల్లలు ఎదగాలి కదా, లేదంటే పెంచిన ప్రయోజనం ఏమిటి? ఆమె మాట్లాడుతుండగా స్వరం కొద్దిగా కంపించింది, కానీ ముఖంలో ఎలాంటి ఫిర్యాదు లేదు, కేవలం ఖాళీ. ఆమె నన్ను అని, ప్రతిరోజు ఆమెతో మాట్లాడతావా? నేను మౌనంగా ఉన్నాను. నిజానికి నేను ఇంటికి ఫోన్ చేయకుండా రోజులు గడిపేవాడిని. అలసట, పని పరుగులు. ప్రతిసారి రేపు చేస్తాను అని వాయిదా వేసేవాడిని. ఆమె నా మౌనాన్ని అర్థం చేసుకుంది. ఆమె మెల్లగా చెప్పింది, తల్లిదండ్రులు డబ్బు లెక్కించరు బాబు, వాళ్ళు స్వరాలను లెక్కిస్తారు. నా లోపల ఏదో మెల్లగా విరిగిపోయింది. భోజనం ముగిసింది. ఆమె నీళ్లు తాగింది. తర్వాత తన పర్సులో నుంచి 500 రూపాయలు తీసి నాకు ఇచ్చింది. ఇది టిప్ కాదు, నన్ను ఒంటరిగా తిననివ్వని నీ అరగంటకి ధర. నేను వెంటనే తిరస్కరించాను. వద్దు అమ్మా, నేను తీసుకోలేను. ఆమె నవ్వింది. తీసుకో. ఈరోజు నువ్వు ఆహారం డెలివరీ చేయలేదు, సంగతిని డెలివరీ చేశావు. నేను డబ్బు తీసుకున్నాను, కానీ జేబులో పెట్టలేదు, చేతిలోనే పట్టుకున్నాను. నేను వెళ్ళేటప్పుడు ఆమె చెప్పింది, మరియు ఈరోజే ఇంటికి వెళ్ళి నీ అమ్మకు తప్పకుండా ఫోన్ చేయని. ఆ రాత్రి నేను భవనం కింద బైక్ స్టార్ట్ చేయలేదు. ముందు అమ్మకి ఫోన్ చేశాను. అక్కడి నుంచి ఆమె స్వరం వచ్చింది, ఈరోజు అకస్మాత్తుగా ఫోన్ చేసావే, అన్నీ బాగున్నాయా? ఆ స్వరం వినగానే నా గొంతు దిగబడింది. నేను చెప్పాను, అవునమ్మా, నీ స్వరం వినాలనిపించింది. కొన్ని క్షణాలు అక్కడ మౌనం తర్వాత అమ్మ అడిగింది, తిన్నావా? నేను రోడ్డు పక్కనే నిలబడి ఏడ్చేశాను. ఆ రాత్రి తర్వాత నేను ప్రతిరోజు అమ్మకు ఫోన్ చేయడం ప్రారంభించాను. మరియు అమ్మ మాత్రమే కాదు, ప్రతి డెలివరీ కూడా నాకు కేవలం ఆర్డర్గా అనిపించలేదు. కొన్ని ఇళ్లకు మందులు అవసరం, కొన్ని ఇళ్లకు ఒంటరితనం నుంచి ఉపశమనం కావాలి, కొన్ని ఇళ్లలో ఎదురుచూపు ముగియాలి, కొన్ని ఇళ్లకు కేవలం ఒక స్వరం కావాలి. ఇప్పుడు తలుపు తెరుచుకున్నప్పుడు నేను తొందరపడను, ముఖగుతాను, మిగతావన్నీ బాగున్నాయా అని. చాలామంది అవును అంటారు, కొంతమంది నవ్వుతారు, మరి కొంతమంది ముఖాలు రోజంతా ఎవరితోనూ మాట్లాడలేదని చెబుతాయి. 2 నెలల తర్వాత అదే అడ్రస్ నుంచి మళ్ళీ ఆర్డర్ వచ్చింది. నేను వెంటనే వెళ్ళాను. ఇంకొకరు తలుపు తెరిచారు. అది పక్కింటి ఆంటీ. ఆమె మెల్లగా చెప్పింది, అమ్మ గత వారం చనిపోయింది. నేను కొన్ని క్షణాలు తలుపు దగ్గర నిలబడ్డాను. నా చేతులు ఖాళీగా ఉన్నాయి, కానీ నా లోపల ఏదో భారంగా పడిపోయింది. ఆమె లోపల నుంచి ఒక చిన్న కవర్ తీసుకొచ్చింది. ఇది నీ కోసం ఆమె వదిలి వెళ్ళింది. నా చేతులు వణుకుతుండగా నేను దాన్ని తెరిచాను. లోపల 500 రూపాయలు ఉన్నాయి, మరియు ఒక చిన్న నోట్. దానిలో ఇలా ఉంది, బాబు, నువ్వు ఇది చదువుతున్నావంటే నేను వెళ్ళిపోయాను. ఆ రాత్రి నాతో కలిసి తిన్నందుకు ధన్యవాదాలు.
నువ్వు నాకు ఆహారం ఇవ్వలేదు, గౌరవం ఇచ్చావు. మరియు అవును, నీ అమ్మకు ఫోన్ చేస్తూ ఉండు. అమ్మ. ఇప్పటికీ ఆ 500 రూపాయలు నా బ్యాగ్లోని లోపలి జేబులోనే ఉన్నాయి. నేను వాటిని ఖర్చు చేయలేదు. ఎందుకంటే ఆ రాత్రి నాకు మొదటిసారి అర్థమైంది, ప్రతి తలుపు వెనుక కేవలం కస్టమర్ ఉండడు. కొన్నిసార్లు అది ఒక తల్లి, కొన్నిసార్లు అది ఎదురుచూపు, కొన్నిసార్లు అది చివరి సంభాషణ. మనందరం మన ఆకళ్ళతో ఆ కలలతో జీవిస్తున్నాం. కొంతమంది అన్నం కావాలి, కొంతమందికి మందులు కావాలి, మరి కొంతమందికి కేవలం రెండప్పుడు డబ్బు డెలివరీ అవసరం ఉండదు. కొన్నిసార్లు వారికి ప్రేమ డెలివరీ కావాలి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.